ఘనంగా బోనాల జాతర కొత్తగూడెం స్లగ్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం జూలూరుపాడు మండల కేంద్రంలో బోనాల జాతర కార్యక్రమాన్ని గ్రామస్తులు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని మహిళలు తెల్లవారుజామునే పుణ్యస్థానాలు ఆచరించి ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలను తయారు చేసుకొని గ్రామంలోని రామాలయం వద్దకు తీసుకువస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం ఎత్తుకొని ప్రదర్శనగా బయలుదేరారు. కోటమైసమ్మ తల్లి ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా గ్రామంలో కోట మైసమ్మ తల్లికి బోనాల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండే విధంగా కోట మైసమ్మ తల్లి దీవించాలని ఈ బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బోనాల జాతర సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. జూలూరుపాడు గ్రామంలో వెంచేసిన శ్రీ కోట మైసమ్మ తల్లి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం 3వ ఆదివారం నాడు ఎంతో అత్యంత వైభవంగా కని విని ఎరగని రీతిలో రైతులు బోనాల మహోత్సవం నిర్వహించుకుంటున్నారు. ఈ సంవత్సరం 7వ సంవత్సరంగా 3వ ఆదివారం బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కోట మైసమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా గ్రామంలో
పాడి పంటలు రైతులు ఎంతో అత్యంత ఉత్సాహంగా ఆయురారోగ్యాలతో కలగాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కోట మైసమ్మ తల్లి గత 7 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో 3వ ఆదివారం సందర్భంగా అమ్మవారికి మైసమ్మ తల్లికి మేము బోనాలు సమర్పించుకుంటాము. ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొని అమ్మవారికి ఎంతో ప్రాముఖ్యమైన బోనం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకుంటాము. అమ్మవారు అందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరినీ చల్లగా దీవించుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాము. గ్రామం గత 7 సంవత్సరాల నుండి మేము బోనాల పండుగ జరుపుకుంటున్నాము. ప్రతి ఇంటి నుండి ప్రతి మహిళ బోనాలు తీసుకొని కోట మైసమ్మ తల్లి దగ్గరికి ఒక్కసారిగా వెళ్తాము. అక్కడ బోనాలు సమర్పించి అమ్మవారి దీవెనలు అందుకుంటాము.